ఒక్క కొరతే ఊరు జనాలకి తక్కువగా అనిపిస్తోంది. ఒక నల్లటి పుట్టు మచ్చ. ఇప్పుడు అచ్చు పిన్నిలాగే ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి నేను ఎలాగూ నచ్చను. ఈ రూపాన్ని చూసి ఊరి జనమంతా భయపడుతున్నారు. ఎలా భయపడకుండా ఉంటారు? 2 వ్యక్తుల్ని చంపిన దానివిగా నువ్వు. ప్రేమించినవాడు దక్కనందువల్ల తన మీద పగ తీర్చుకోవడం కోసం క్షుద్ర విద్యలు నేర్చుకుని 2 చంపేశావు కదా. ఊరి వాళ్ళందరూ కలిసి నీలో ఉన్న మంత్రశక్తిని చెట్టుకి మేకేసి కొట్టినప్పుడు నువ్వు నూతిలో దూకి చనిపోయావు. నువ్వు అతన్ని అంతగా ప్రేమించావా? నాకొకటి అర్థం కావడం లేదు. నిన్ను ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి ఎవరూ లేకపోవడం వల్ల ప్రేమకు అర్థమే తెలియకుండా పోయింది. రేపు పౌర్ణమి, శుక్రవారం 2 ఒకేసారి వస్తున్నాయి. బావి దగ్గరకొచ్చి పూజ చేస్తాను. నా కోరికల్లో తీర్చాలి. తీరుస్తావు కదూ? యజమాని, నేను చెప్పినవన్నీ మర్చిపోకండి. అనవసరంగా వీటి గురించి ఆలోచించుకో. వెళ్ళి పడుకో. దక్షిణం నుండి ఇట్టు చూడు. అదే అదే నాకు కావాలి. బాబు, ఇక్కడ దుర్గా గుడి ఎంత దూరంలో ఉంది? ఏంటి ఫాదర్, పండుగకి వచ్చారా? ఆ పక్కనేగా ఒక అంతఃపురం ఉండేది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరో పట్టణం నుంచి బయలుదేరొచ్చారు. ఈ ఊరిగా? ఆనంద్ కోసం వస్తున్నారంటే వాడి టైం బాగాలేదనుకుంటా. వచ్చేది ఎవరై ఉంటారు? స్వయం ప్రభ తను నా కోసం పుట్టింది. సూర్యకాంతి అనే అంతఃపురానికి ఆనంద్ లక్ష్మణ రేఖ గీశాడు. ఆ గీత దాటి ఎవ్వరూ వెళ్ళకూడదు. అది అన్నగారు, అతను ఒక ఫాదర్ అవ్వడం వల్లే. ఫాదర్ చదువుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు నా ప్రభకి నీతో పాటు 5 కాపలా ఉన్నారు. 12 ఏళ్లుగా తను చేస్తున్న వ్రతం అమ్మవారి ఉత్సవంతో ముగుస్తుంది. ఇదిగో అమ్మగారిని మనసులో తలుచుకొని వే బాబు. రేయ్, నిన్నెక్కడికి వెళ్ళావురా? రాత్రంతా కనిపించలేదు. నిన్న రాత్రి స్వయంప్రభ టీచర్ ఇంటికి వెళ్ళాను. స్వయంప్రభ టీచర్ ఇంట్లోనా? అవునరా. నువ్వు తమాషా చేయట్లేదుగా? ఇందులో ఆటలాడడానికి ఏముంది? రాధమ్మ ఇంట్లో చేపల కూరతో అన్నం తిని ఆ తర్వాత మందు చేపల పులుసా? నన్ను కూడా తీసుకెళ్ళండుగా. రే, ఏంట్రా సోలేసుకుని కూర్చున్నారు? మనకి ఇంకా టిఫిన్ రాలేదురా? రాలేదా? నేను వెళ్ళి అడగనా? ముందు వెళ్ళి స్నానం చేయరా. నిన్న అక్కడ ఏం గొడవ చేసావో వెళ్తేనే తెలుస్తుంది. నువ్వు కావాలంటే నాతో రా, రాధమ్మని పరిచయం చేస్తాను. నేను ఎప్పుడో రెడీరా. నేను నీతో రావచ్చా? పట్టుకోదండి. ఎక్కడికి? అంతఃపురంలోకి వేరే వాళ్ళు వచ్చారు. నాకంటూ ఒక చిన్న ఇల్లుంది. నువ్వు అక్కడికొస్తే బాగుంటుంది. చూస్తారంట్రా? తీసుకురండి. త్వరగా రండిరా. వాడంతూ తేల్చండి రా. వెళ్ళరా. Yeah!
నీ సంగతి తర్వాత చూసుకుంటా. యజమాను పారిపోండి. లేవకండి, పడుకోండి. ఏం లేదు, దేవుడి దయ వల్ల నాకు పెద్దగా ఏం దెబ్బలు తగలేదు. మా పిన్ని దగ్గర నేను వేడుకుంటే నాకు ఇంత త్వరగా తోడు దొరుకుతాడని అనుకోలేదు. హే, ఏమైంది? ఏ లేదు. ఏంటి ఇక్కడ? ఏం లేదు, నాకు అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా కులదైవం గుడి కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏదో ఆషాఢానికి అమావాస్యకి ఇక్కడ పూజ జరుగుతుంది. రోజు దగ్గరుండి చూసుకోవడానికి ఎవరు లేరుగా. నాకు చేయాలనే ఉంది, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ముందు నా చదువు అవ్వాలి. ఎల్లుండి నుంచి నాకు కాలేజ్ ఉంది. అయితే ఈ అంతాపురం గ్రామం గుర్తుకు మాత్రమే ఉంటుందా? మీ జ్ఞాపకాల్లో అప్పుడు నేను కూడా గుర్తుంటానా? నాలో ఎన్నో రూపాలు లేవు. ఎవ్వరు అడ్డొచ్చినా నువ్వు నాతోనే ఉంటావు ఈ జీవితాంతం. నా కోరిక కూడా అదే. మీ నాన్నగారు మా పిన్నితో ఇలాగే చెప్పారటగా. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. మా పిన్ని చేసిన ధైర్యమే నేను కూడా చేస్తాను. హే, అలా మాట్లాడొద్దు. ఇది నేను నీకు ఇస్తున్న మాట. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. పాపా, అంతఃపురంలో ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు? అవునండి. ఇప్పుడు బయటకు కూడా వస్తున్నావా? ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోయాడనే మాట విని చాలా సంతోషించాను. మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మంచి మాట. చెడు రోజులన్నీ పోయాయి కదా. నేను తర్వాత కలుస్తానమ్మా. టీచర్, మీకు అంతఃపురం వరకు నారాయణ అంకుల్ తోడుగా వచ్చారా? నన్ను చూడగానే భయపడి పారిపోయారు, చూసారా? ఎవరిని ఏమనుకుని ఏం ప్రయోజనం? ఇది నాకు పిన్నిచ్చిన వరం కదా. అవును, నువ్విప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎప్పుడు ఉండే దగ్గరే ఆ బండ దగ్గరున్నాను. ఎందుకు? అక్కడ కూర్చుని ఉత్తరం వైపు చూస్తే దూరంగా వచ్చే బస్సులన్నీ కనిపిస్తాయి. ఆ వంపు సొంపుల్లో తిరుగుతూ వస్తున్న బస్సులు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా? అలా చూస్తూ ఉండగానే బస్సు ఆగుతుంది. అందులోంచి మా టీచర్ దిగాలి అని అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరుగా కాలు కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది మా టీచర్ కాదు అని. మళ్ళీ బండ మీద కూర్చుంటాను మరొక బస్సు కోసం. నేను వెళ్ళడం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అవును, కష్టంగానే ఉంది. కానీ అక్కడున్న ఆ బండే ఇప్పుడు నా స్థావరం. అవును, ఇంట్లో ఏదో విశేషం ఉందన్నావు కదా, ఏంటది? ఏమని చెప్పమంటారు టీచర్? ఆనంద టార్చర్ పోయిందనుకుంటే ఇప్పుడు మరొకడు దిగాడు, చిన్ని కృష్ణ. అమ్మని అనుకుని లాభం లేదు. మేం జీవించాలిగా. 3 పూటల కడుపు నిండా భోజనం చెయ్యాలిగా. నాన్న ఇప్పుడు అంతఃపురానికి కాపలాగా ఉన్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేవి ఆయనకి పట్టింపులనే ఉండవు. నువ్వు చెప్పొచ్చు కదా మీ అమ్మకి. జాలి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను. నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం. భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతో చూసినట్టే. అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికే మా అమ్మ ఇంత కష్టపడుతోంది. హా, కాలేజీ విషయాలేంటో చెప్పండి. అక్కడే ఉన్నాడు ఒక పొగరబోతు మాస్టర్, పేరు రాహుల్. పిన్నితో చెప్పమంటావా? పౌర్ణమి రోజున? వద్దులే, అదంతా నేను చూసుకుంటాను. నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం. మనిషికి ఒక విలువంటూ ఉంటుంది కదా. తర్వాత మరో విషయం, నీకొక తోడు కావాలని మీ పిన్నిని అడుగు. వస్తున్నాడు. మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడు వస్తున్నాడు. భానుచందర్ కొడుకు వినయ్.
మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు. నిజంగానా? వినయ్ కూడా ఇలాగే అడిగాడు, అటువంటి అంతఃపుర ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని. నాకు నమ్మకం ఉంది, వినయ్ తండ్రి గారే చనిపోయిన భానుచందర్ అని. అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి. మీ నాన్న చనిపోయింది ఆ ఇంట్లోనే. ఆ నిజాన్ని నేను దాచేశాను. అతి ఘోరంగా చనిపోయిన మీ నాన్నగారి మరణం అందువల్ల నీకేం కాకూడదని 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ తన మనసులోనే పెట్టుకుంది. అందువల్ల ఏమైంది? నిజాలన్నీ నాకు మిగతా వాళ్ళు చెప్తేనే కదా తెలిసాయి. కన్న తండ్రి మరణం ఎలా జరిగిందని కూడా తెలుసుకోలేని వాడిని అయిపోయాను. బాబు, నాకు తెలియాలి, అన్నీ తెలియాలి. నాన్నగారు ఎలా చనిపోయారని. మీకు అడ్వైస్ చేస్తున్న చక్రపాణి ఎవరమ్మా? నేను చెప్పేది విను బాబు. మీ నాన్నగారిని ప్రేమించిన ఒక అమ్మాయి ఉండేది, అరుంధతి. దుష్ట శక్తులు అన్నీ కలిపి తన ఖర్చు తీర్చుకుంది తను. ఆ శక్తిని ఆపింది మహామాంత్రికుడైన ఆ చక్రపాణియే. దుష్టశక్తిలా? ఆ చెత్త మాటలొద్దమ్మా. మనిషికి మనిషే శత్రు తప్ప ఇంకెవరూ లేరు. అందువల్ల నాన్నగారి శత్రువులే ఆయన్ని చంపుంటారనుకుంటున్నాను. ఆయన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. మరి ఇంత అమాయకంగా ఉండకమ్మా. వినయ్, బామ్మ, నా చిన్న వయసులో మీరు ఎన్నో కథలు చెప్పారు, కానీ ఎప్పుడో ఒక్కసారైనా నాకు ఈ కథ చెప్పుండొచ్చు కదా. బాబు, అమ్మా నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి సమాధానం చేయమ్మా. కళల్లోనే వాళ్ళ నాన్నను చూస్తున్నాడు, అది చూసి చాలా బాధపడుతున్నాడు. వెళ్ళమ్మా. మీ నాన్న, నా భర్త అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆ అంతఃపురానికి నేను వెళ్ళను, నిన్ను పంపించను. నీ ధ్యాస ఇక్కడ లేదనుకుంటా. అమ్మనంతా అడిగావా? అడిగాను. అంతపురం ఇల్లు నాదే అన్నారు. అది నాకు తెలుసు, నేనే చెప్పానుగా. అంతేకాదు, నా మనసులో లోతుగా పాతుకుపోయిన మొహం నీ మొహమే. అదెలాగో చెప్పనా? భానుచందర్ మావయ్య, అదే మీ నాన్న. మా నాన్నకి మంచి స్నేహితుడు. నా చిన్నప్పుడే నేను ఆయన్ని చూశాను. అదే మొహం నీది కూడా. పోయేంత వరకు వాళ్ళిద్దరూ కలిసే బ్రతికారు. సెకండ్స్ తేడాలో పోయారు. మరి అలాంటప్పుడు నాన్నగారు మరణానికి సంబంధించిన అదే కుటుంబానికి అంతపురం తాళం చెవిని ఏ ధైర్యంతో ఇచ్చారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళ మరణానికి కారణం అరుంధతేనని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఆ కాలంలో అంతఃపుర బాధ్యతలన్నిటినీ వాళ్ళిద్దరే చూసుకునేవారట. నిర్మల ఆంటీకి తాళి దారం అనేది మాత్రమే మిగిలుండేది. ఆ కుటుంబంతో దానికోసమే ఆలోచించుంటారేమో. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళ మధ్య వాళ్ళు వెలివేయబడ్డాక ఆ ఆస్తే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడిందనుకుంటా. నేనలా ప్రశాంతంగా చూస్తూ ఉండలేను. మా తాతగారు, నాన్నగారు అందరూ జీవించిన అంతపురాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్ని కాలం మారినా ఈ లోకం లేకుండా పోయినా నేను నిన్న వదిలి ఎప్పుడు వెళ్ళనుగా. ఎన్ని కాలాలు మారినా మీరు వాడిపోకుండా నేను భద్రంగా చూసుకుంటాను. ఈ చేతులతో ఇలాగా ఇలాగా. ఒరేయ్, ఏంటి? రారా పోరా అని పిలవచ్చు. నువ్వు అమ్మ అనుకుంటే చాలు. విషయం ఏంటో చెప్పండి. నువ్వు ఇప్పుడు చెప్పిన డైలాగు రోడ్లో వెళ్ళే ఏదైనా మంచి అమ్మాయి దగ్గర చెప్పావంటే ఇంట్లో పని చేసి నా నడుం విరిగేది కాదు కదా. అమ్మాయి పువ్వు ఒకటి కాదమ్మా. వీటితో స్నేహం చేస్తే నవ్వుతూ తల ఆడిస్తూ ఉంటాయి. మరి అమ్మాయిలు మనం ఎంతలా ప్రేమిస్తూ ఉన్నా మన గుండెను కుంపటి చేస్తారు. ఈశ్వరమ్మా, జాన్ ఎక్కడా?
ఓ తమరా వాడెంతో బాగా చదివే కుర్రాడు. వాడిప్పుడు క్లాస్లో ఉంటాడు. నువ్వు కూడా ఉన్నావే ఏనుగులాగా తినడం పడుకోవడం దొల్లడం. ఏనుగు తొక్కి చంపినట్టు తొక్కేస్తా నేను. వెళ్ళరా, పెద్ద మాట్లాడు. ముసలి జలకిచ్చిందే. ఛే, ఈ జాన్ ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా కానీ ఇప్పుడు కూడా నా మనసు ఏమంటుందంటే వాణ్ణి పంపించొద్దని. మన మనసులో ఉన్న భయం తనకి లేదమ్మా. చదువు మానేడు కుదురుతుందా? వెళ్ళని అక్కడే చదువుకొని నేని కాపను. అదే మంచిది. మనం ఏమీ చెప్పద్దు. తెలిసినప్పుడు తెలిసొస్తుంది. మన కులదైవం కనకదుర్గే కదా అక్కడ కాపలా ఉంది. ఆ దేవతే అన్నీ చూసుకుంటుంది. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. I am John అని పిలుస్తారు. హలో. ఓకే. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. Hey, sexy lady. వినయ్, తను రజాక్. హాయ్. హాయ్. ఇతను మన మాస్టర్ గారి. తెలుసురా. ఇతను మన టీంలో చాలా మంచివాడు. వినయ్, ఇదే మన ఉండబోయే ఇల్లు. మన భవంతి కూడా. ద గ్రేట్ క్రానికల్. కుర్రాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి తెలుసు, చూద్దాం. రే, మాస్టర్ లవ్ లెటర్ రాసి పెట్టారా? ఎవరికై ఉంటుంది? పని మనిషి కంటావా? నువ్వు ఉండరా. కాదా? ఈ లెటర్ ఏంటో చూద్దాం. జాన్, నేను ఈరోజు లీవ్ పెడుతున్నాను. సెటప్. అందుకోసం కాదు, దేని గురించి అనేది నేను వచ్చాక చెబుతాను. పని మనిషి దగ్గర తాళాలు తీసుకోండి. నా బీరువా తెరిచారంటే మీకు కావలసిన దైవామృతం రెడీగా ఉంటుంది. ఊరికే గొనక్కరా. వినయ్ మీతోనే ఉన్నాడుగా, అతన్ని బలవంత పెట్టద్దు. అతనికి అలవాటు లేదురా. నువ్వు తాగక్కర్లా, మేము చూసుకుంటాం. తర్వాత చదవరా. తర్వాత ఇంకో విషయం, ఎడమవైపు ఒక బాటిల్ ఉంటుంది, దాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఫారెన్ సరుకు. కావలసినంత ఎంజాయ్ చేయండి బాగా. తర్వాత ఎంజాయ్ చేసి అక్కడే నిద్రపోకండి. రేపు కాలేజీ ఉంది. ఇది ఒక ప్రొఫెసర్ ఇల్లు, అది మర్చిపోవద్దు. అర్థమైందా? ఇప్పటికీ ఇంతే సంగతులు. మీ రాహుల్ మాస్టర్.